జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంట, మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు. 500 కోట్లకి నీ ప్రభుత్వం అంటే 2022లో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది 10 కోట్లు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు. మధ్యలో దోవలో ఎవరొకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా, మళ్ళీ రప్ప రప్ప అంటాడు, జనాన్ని రెచ్చగొడతాడు. ఈరోజు హైకోర్టు ముఖం మీద కొట్టింది. ఏమి పీపీపీ విధం అయితే ఏమి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి నీ సొత్తు పోయిందని చెప్పి అడిగింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేవా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వేం చదువుకున్నావు? అన్ఫార్చునేట్. ఆ కోర్టు కామెంట్ ఏముంది? కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తి కాల, ఆర్థిక ఇబ్బందులు. అటువంటప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది, 600 కోట్ల రూపాయల అంచనా, 80 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రతి ఒక్కటి అదే పని చేసావు. ఒక్క పులివెందులు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు. పులివెందుల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు, ఇంకెక్కడ ఖర్చు పెట్టలే. కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నైతిక విలువలు ఉంటే, ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పని చేసావు. టైర్ కింద మనిషి నలిగిపోతే ఆ హాస్పిటల్లో చేర్చే ఆలోచన కూడా లేకుండా పక్కన తీసి పారేసేసావు దుర్మార్గంగా. ఆ రోజు 2 చనిపోయినారు. రేపు ఇప్పుడు 60 చిల్లర కిలోమీటర్లు నేను ర్యాలీగా పోతానంటావు. ఏం చేయబోతున్నావు నువ్వు? నేను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది పీపీపీ మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వం పైనే భారం వేసుకోబడలే. కాలేజీలు రావాల్సిందే, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా. అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి, ఇప్పటికైనా అవగాహన ఉండాలా నీకు. నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు. ఏది మంచిదానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి. అది లేకుండా పోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. మనం చూసాం కదా, అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాడాం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు, పారేశాం. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు. నువ్వు ఎక్కడో పైనుంచి దిగి వచ్చినట్టు. రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో 3,500 కోట్లు కల్తీ మద్యం స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు 200 కోట్లకి జైలుకి పోయినారు. 200 కోట్లకి. ఇక్కడ 3,500 కోట్లు. నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు. మొత్తం లోటస్ పాండ్కి పోయింది డబ్బంతా. ఆ 1000 కోట్లు ఎక్కడికి పోయిందంటే లోటస్ పాండ్కి పోయింది. అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం.